హైదరాబాద్ నగర పోలీస్ విభాగంలో భారీ స్థాయి బదిలీలు చోటు చేసుకున్నాయి. నగరంలో విధులు నిర్వహిస్తున్న 54 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన అవసరాలు, పనితీరు సమీక్ష నేపథ్యంలో ఈ బదిలీలు చేపట్టినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఈ బదిలీలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్, సైబర్ క్రైమ్ విభాగాల నుంచి పెద్ద సంఖ్యలో ఇన్స్పెక్టర్లను ఇతర విభాగాలకు మార్చారు. సిసిఎస్, సైబర్ క్రైమ్తో పాటు వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మొత్తం 26 మంది సిఐలను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన ఇన్స్పెక్టర్లను నగరంలోని పలు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక విభాగాలు, ట్రాఫిక్ విభాగాలకు నియమించారు. కీలకమైన దర్యాప్తు విభాగాల్లో కొత్తగా బాధ్యతలు అప్పగించడం ద్వారా నేర నియంత్రణ, సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ బదిలీలు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, సంఘటిత నేరాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగాన్ని మరింత చురుకుగా మార్చేందుకు కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బాధ్యతల్లో మార్పుల ద్వారా పనితీరు మెరుగుపడుతుందని, ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ అందించడమే లక్ష్యంగా ఈ బదిలీలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. తాజా బదిలీలతో నగర పోలీస్ విభాగంలో కొత్త ఉత్సాహం నెలకొనగా రానున్న రోజుల్లో లా అండ్ ఆర్డర్ నిర్వహణ మరింత పటిష్టం అవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో జరగనున్న జాతీయ స్థాయి అండర్-14 బాలికల కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. జనవరి 19 నుంచి 23 వరకు గుడివాడలో ఈ ప్రతిష్టాత్మక పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో కలిసి పరిశీలించారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు గుడివాడలో జరగడం ఎంతో గర్వకారణమని పేర్కొన్న ఎమ్మెల్యే ఈ విషయం తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని స్టేడియం కమిటీ సభ్యులకు, అధికారులకు హామీ ఇచ్చారు. ఫుడ్ దగ్గర నుంచి, అకామిడేషన్స్ దగ్గర నుంచి, ప్రతి ఒక్కసారి వాళ్ళ సేఫ్టీ దగ్గర నుంచి, అలాగే మెడికల్ వీళ్ళనే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలోనూ డీటెయిల్డ్గా శ్రద్ధ తీసుకుని ఎవరు ఎప్పుడు వస్తారు అనేది టైం టేబుల్ తీసుకుని, ఏ టీంకి ఎవరు మేనేజ్మెంట్ అనేది తీసుకుని వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చి ప్రతి వాళ్ళు ఉండే ప్రతి లొకేషన్లోనూ ఒక 4 చొప్పున మా లోకల్ స్టాఫ్ కూడా ఉండటమే కాకుండా వాళ్ళకి గార్డ్ కింద మనకి పోలీస్ గురించి కానిస్టేబుల్స్, లేడీ కానిస్టేబుల్స్ పెట్టడమే కాకుండా ప్రతి ఒక్క దాంట్లోనూ మంచి డీటెయిల్గా తీసుకుని మనం ప్రెస్టీజియస్గా నిర్వహిస్తాం. ఈ ఈవెంట్ తోటి మన గుడివాడ పేరు మనకి అందరికీ తెలిసిపోయేటట్లుగా మనం చేసుకుంటూ వస్తున్నాం. మన రాష్ట్రంలోనే కాదు, గుడివాడ ఈవెంట్ అంటే క్రీడాకారులు మళ్ళీ వెళ్ళిన తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా దీన్ని అనేక రకాలుగా చెప్పుకునేటట్టుగా అంత డీటెయిల్గా గొప్పగా ప్లాన్ చేసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. నాకు తెలుస్తూనే ఉంది, మీరు పడే కష్టమో తెలుస్తుంది, మీరు చేస్తున్న కృషి తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఈవెంట్స్కి అరేంజ్మెంట్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక రేంజ్లో చేసుకుంటూ వస్తున్నాం. రేపు పొద్దున ప్రొసెషన్ కూడా ఉంటుంది. ఫుడ్ దగ్గర నుంచి, అకామిడేషన్స్ దగ్గర నుంచి, ప్రతి ఒక్కసారి వాళ్ళ సేఫ్టీ దగ్గర నుంచి, అలాగే మెడికల్ వీళ్ళని
కడప జిల్లా రాజంపేటలో మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగిపై దాడి కలకలం రేపింది. రాజంపేట పట్టణం మన్నూరు ప్రాంతానికి చెందిన పోలి రాజయ్య మున్సిపల్ కార్యాలయంలో లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. పని నిమిత్తం బలిజపల్లి గంగమ్మ గుడి సమీపంలో లైన్ స్విచ్ వేస్తున్న సమయంలో మద్యం మత్తులో 4 యువకులు దాడి చేశారు. దాడి చేసిన వారు నారపరెడ్డిపల్లికి చెందిన సూరి, నాని, ప్రవీణ్ సహా మరో వ్యక్తి రాజయ్యపై దాడి చేసినట్లు బాధితుడు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రాజయ్యను కుటుంబ సభ్యులు తొలుత రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు రిఫర్ చేశారు. ఈ ఘటనపై రాజంపేట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీట్లను ఆన్ చేసుకుంటూ వచ్చారు. బాక్స్ కనిపించడానికి వాళ్ళు వచ్చి ఇద్దరు బైక్లో వచ్చేసి ఒకడు దిగి నా తలపైన సీసా పగలబట్టినాడు. తలకాయ రక్తం కారిపోయింది. మళ్ళీ కట్టి తీసుకొని సీవెన్ కొట్టేసినాడు. మళ్ళీ వాళ్ళు వచ్చి పట్టుకొని ఆయన వెళ్ళిపోయినాడు. జరిగింది సార్. మళ్ళీ నా కళ్ళు సరిగ్గా నమ్మకం గోపికుడు సీట్లను ఆన్ చేస్తాను. మున్సిపాలిటీ పని చేస్తాను. సీట్లను ఆన్ చేసుకుంటూ వచ్చారు. బాక్స్ కనిపించడానికి వాళ్ళు వచ్చి ఇద్దరు బైక్లో వచ్చేసి ఒకడు దిగి నా తలపైన సీసా పగలబట్టినాడు. తలకాయ రక్తం కారిపోయింది. మళ్ళీ కట్టి తీసుకొని సీవెన్ కొట్టేసినాడు. మళ్ళీ వాళ్ళు వచ్చి పట్టుకొని ఆయన వెళ్ళిపోయినాడు. జరిగింది సార్. మళ్ళీ నా కళ్ళు సరిగ్గా నమ్మకం గోపికుడు. విజయవాడలో ఈ నెల 23, 24 తేదీల్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఏకాత్మ మానవ దర్శన్ జాతీయ మహాసభ పోస్టర్ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ 1965వ సంవత్సరంలో ఇదే నెలలో ఏకాత్మ మానవ దర్శన్ కార్యక్రమం విజయవాడలో నిర్వహించామన్నారు. దేశానికి సంబంధించిన నిర్ణయాలు సమగ్ర ఆలోచన చేయడం ద్వారానే విజయాలు సాధిస్తామని మాధవ్ తెలిపారు. అందరికీ కావాల్సింది ఆనందం. వాటికి సంబంధించిన విషయాలు ఏకాత్మ మానవ దర్శనంలో ఉంటాయి. ఏకాత్మ మానవ దర్శన కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్య నేతలు రాబోతున్నారని మాధవ్ పేర్కొన్నారు. ఆలోచన చేసే అంశం, ఆ విధంగా సమగ్ర ఆలోచన పద్ధతి ఆ విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. కనుకనే ఈ దేశంలో ఎవరి దగ్గర కూడా గ్యాస్ కనెక్షన్ లేదు అనే వ్యక్తి ఉండకూడదు. ఈ దేశంలో ఎవరింట్లో మరుగుదొడ్డి లేదనే అంశం ఉండకూడదు. ఈ దేశానికి సంబంధించిన ప్రతి వాడికి కూడు, గుడ్డ, నీడ అన్ని కూడా అందరికీ అందాలి. అందరికీ వివక్షత లేని ఒక సమగ్ర వ్యవస్థ నిర్మాణం కావాలి అని చెప్పి నిర్మాణం చేయడం జరిగింది. అలాగే దేశానికి సంబంధించిన మొదటిసారి స్వావలంబన అని చెప్పి మన యొక్క ఆర్థిక విధానం స్వయం సమృద్ధి సాధించాలని చెప్పి, అలాగే మన రక్షణ విధానం కూడా స్వయం సమృద్ధి సాధించాలని చెప్పి ఆ ప్రయత్నం, అలాగే మన దేశానికి సంబంధించిన అనేక రకాల వ్యవస్థలు అంటే మన యొక్క విదేశాంగ విధానం కూడా స్వయం సమృద్ధి సాధించి ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, ఇండిపెండెంట్ డిఫెన్స్ పాలసీ, ఇండిపెండెంట్ ఎకనామిక్ పాలసీ రావటం జరిగింది. ఆ విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క 11.5 సంవత్సరాల్లో అనేక రకాల విజయాలు సాధించడం చూడటం జరిగింది.